వాళ్ళు ఎందుకు నీ వెంట పడ్డారు? అది ఎవరో రౌడీ వెధవులండి. ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? వెంకటేశ్వర స్వామి గుడికండి. ప్లీజ్ నన్ను అక్కడ డ్రాప్ చేస్తారా? తప్పకుండా. డాడీ, ఇలా లెటర్ రాసి ఇంట్లోంచి వెళ్లాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ప్రేమించిన వంశీ కోసం నేను వెళ్ళిపోతున్నాను. వంశీ అంటే నాకెంత ఇష్టమో అర్థం చేసుకుని నన్ను క్షమించండి. ఇట్లు మీ కూతురు శిల్ప. లేచిపోయారా అండి? శిల్ప, శిల్ప ఆగు. నా కూతుర్ని ఎక్కడ దాచావు? చూడు. ఏమిటి నాటకం? శిల్ప ఎక్కడుంది? ఆహా, ఎక్కడుందో నీకు తెలియనట్టు అడుగుతున్నావే. నిన్నే ప్రేమించి నువ్వే తన జీవితం అనుకుని నీ ఇంటికొచ్చిన నా కూతుర్ని దాచేసి నా ఇంటికే వచ్చావంటే నీకు కావలసింది నా డబ్బేనని నాకు అర్థమైంది. 10, 20, 50 ఎన్ని లక్షలు కావాలి? నిజంగా ఇస్తావా? నీ కూతురు మెడలో కట్టడానికి ఓ పసుపు తాడు, మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించడానికి గుప్పెడు అక్షంతలు కావాలి. ఇస్తావా? తెమ్మంటారా? రేయ్, నువ్వు పొగరుగా మాట్లాడుతున్నావు. నీ పొగరు దించడానికి కాసేపట్లో పోలీసులు వస్తున్నారు. వాళ్ళకైనా నిజం చెప్పాల్సి వస్తుంది. పోలీసులే కాదు, ఆ దేవుడు వచ్చినా కూడా నన్ను ఎవరు ఆపలేరు. ఇప్పుడే నీ కళ్ళెదురుగానే నీ కూతురుని తీసుకెళ్తాను. మనసుంటే మా పెళ్లికి రా. ఏయ్ మిస్టర్, ఆగు. స్టాప్ దేర్. సార్, అరెస్ట్ చేస్తారా? ఇదేంటి? వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకుని వెళ్ళమంటే ఇక్కడికి తీసుకొచ్చా? వదలు, నన్ను వదలు. వదలు, వదలు, నన్ను వదలు. డబ్బున్న అమ్మాయిని కిడ్నాప్ చేయటమేనా నీ పని? నమస్కారం సార్. వాడు అమ్మాయిని ఏం చేశాడో చెప్పాడా? ఎంత కొట్టినా చెప్పడం లేదు సార్. వాడి చేత నిజం చెప్పిస్తావో లేకపోతే నువ్వు ట్రాన్స్ఫర్ అవుతావో డిసైడ్ చేసుకో. ఎలాగైనా చెప్పిస్తాను సార్. రేయ్, సోడాలు తీసురా. ఏం మందు కొడతారా? లేదు, నిన్ను కొడతాను. అది కాదండి, ఎవరో వచ్చారు. ఈ టైంలో నేను కలుస్తానా? కలవరు అని చెప్పమంటారా? ఏ చెప్పవా? చెప్పొచ్చండి, కానీ ఆయన అమ్మాయి గారి గురించి ఏదో చెప్పడానికి వచ్చారంట. ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా. అయ్యో, ఈ సంగతి మీరు నోటితో చెప్పొచ్చు కదా, చేతితోటి ఎందుకు? ఎవరది? జైల్లో ఇంకా ఊతలు లెక్కబడుతూ ఉండి ఉంటాననుకున్నావా? శిక్ష అప్పుడే పూర్తయిందా అని డౌట్గా డేట్లు లెక్క పెట్టుకుంటున్నావా? ఏమిటి ఆలోచిస్తున్నావు? నన్ను కాల్ చేస్తే నీ కూతురు ఎక్కడుందో నాకు తప్ప ఇంకెవరికీ తెలియదనా? కమాన్ కమాన్ షూట్! కాల్చిన చావను. ఎందుకో తెలుసా? కన్నీటితో కరుణతో మెత్తగా ఉండాల్సిన ఈ గుండె కక్షతో కసితో మీ మీద పగతో కాలం కొట్టిన దెబ్బతో ముద్దై మోడై పాషాణంగా మారిపోయింది. ట్రై చేసుకో. నా కూతురు నా దగ్గరే ఉంది, క్షేమంగా ఈ క్షణం వరకు. అర్జున్, నీ కాళ్ళు పట్టుకుంటాను. నా కూతురు లేకుండా దాన్ని చూడకుండా నేను బతకలేను. ఇది తెలిసే నీ కూతురును తీసుకెళ్లాను. నేను జైల్లో గడిపిన నిద్రలేని రాత్రులు నువ్వు గడపాలి. నేను అనుభవించిన ఆ నరకం నువ్వు అనుభవించాలి. తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఇప్పుడు నీ కన్నపేగు లాగాను. నీ వెనక ఉన్న వాళ్ళు, నేను ఎదురు చూస్తున్న వాళ్ళు
అంతా బయటికి వచ్చే వరకు ఈ పులి మేక ఆట ఆడుతూనే ఉంటాను. నా వెనక ఎవరైనా మనుషుల్ని పంపినా, ఈ విషయం పోలీసులకు చెప్పినా నీ కూతురు ఇదేంటి సార్ కేసు విత్డ్రా చేసుకుంటున్నారు? అమ్మాయిని కిడ్నాప్ చేసింది వీడు కాదా? డీటెయిల్స్ నీకు అనవసరం, ముందు రిలీజ్. సారీ, నా మూలంగా చాలా శిల్ప ఎక్కడుంది? శిల్పని కిడ్నాప్ చేశారు. నాకు తెలుసు, నువ్వు నమ్మవు, కానీ ఇది నిజం. అర్జున్ అని నాకు శత్రువు ఉన్నాడు. ఇప్పుడు శిల్ప వాడి కస్టడీలోనే ఉంది. ఏదో టైంలో వాడు ఫోన్ చేస్తాడు. అది వింటే నిజం నీకే తెలుస్తుంది. హలో, కన్న పేగు కదిలిందా? కంటి నీరు వస్తోందా? అర్జున్, నా మీద కోపం దాని మీద చూపించడం ధర్మం కాదు. నా మీద కోపం నా మీదే చూపించావా నువ్వు? లేదే కొడతాను, చంపేస్తాను తెలియక భయంతో నీ కూతురు గజగజ వణికిపోతోంది. ఒక్కసారి మాట్లాడతావా? ప్లీజ్ ప్లీజ్ అర్జున్. నీ మీద జాలితో ఇవ్వటం లేదు, నీ బాధ పెంచడానికి ఇస్తున్నాను. ఛీ! డాడీ, ఊరుకో తల్లి, నీకేం కాదమ్మా. నాకు భయంగా ఉంది డాడీ. నువ్వెక్కడున్నావమ్మా? అదే అదే గుర్తులు చెప్పగలవా? చెప్పలేదు. పులి తన బిడ్డను నోటితో కరుచుకుని రోజుకో చోట దాచినట్టు దాస్తా నీ కూతుర్ని, నీ చావు కబురు వినే వరకు. హలో హలో, నా కూతురి మీద నీకెంత ప్రేమ ఉందో పోలీస్ స్టేషన్లో చూశాను. దానికోసం నీ ప్రాణాలు కూడా ఇస్తావని తెలుసుకున్నాను. పాపు వంశీ, కన్యాదానం చేసేటప్పుడు పట్టుకోవలసిన నీ కాళ్ళు ఇప్పుడే పట్టుకుంటున్నాను. నా కూతురు నాకు తెచ్చివ్వు ప్లీజ్. ఈ చేతులతో మీ ఇద్దరి పెళ్లి ఘనంగా జరిపిస్తాను. ప్లీజ్ వంశీ. అర్జున్ ఎవరు?